ఫ్రమ్ సీజన్ 1 స్టార్టింగ్ మనకి బాయిడ్ స్టీవెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తను ఒక టౌన్కి షెరీఫ్ అన్నమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ టౌన్లో ఉన్న జనాలు ఎవ్వరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేరు. మెయిన్ రోడ్ని చూస్తే ఒక పెద్ద పడిపోయిన చెట్టు బ్లాక్ చేసి ఉంటుంది. అండ్ వేరే ఏ రూట్స్లోకి వెళ్ళినా సరే అది సూపర్ న్యాచురల్గా తిరిగి మళ్లీ టౌన్ సెంటర్కే తెచ్చేస్తుంది. ఇక నైట్ అయిపోతే చాలు, మనుషుల్లా కనిపించే కొన్ని డెడ్లీ క్రీచర్స్ వచ్చి జనాల మీద పడ్డది తినడానికి చూస్తుంటాయి. అందుకే లోకల్స్ అంతా దూరిపోని తలుపులేసుకుంటారు. ప్లస్ ఆ ఘోరమైన మాన్స్టర్స్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని మిస్టీరియస్ టాలిస్మెన్స్ని వాడుతుంటారు. టౌన్లో చాలా రోజుల నుంచి అంత ప్రశాంతంగా ఉన్న తర్వాత కొత్తగా వచ్చిన కొంతమంది ఇన్హెబిటెంట్స్ వల్ల వీళ్ళుండే లైఫ్ మొత్తం తలకిందలైపోతుంది. మాథ్యూస్ ఫ్యామిలీ ఉన్న ఒక ఆర్వీని టోబీ అనే ఒక తాగేడు డ్రైవర్ అండ్ వాడి ఫ్రెండ్ జేడ్ కలిసి గట్టిగా రన్ ఆఫ్ ద రోడ్ చేస్తారు. మాథ్యూస్ ఫ్యామిలీలో పేరెంట్స్ జిమ్ అండ్ తబితా అండ్ వాళ్ళ పిల్లలు జూలీ అండ్ ఈథన్ ఉంటారు. అయితే బాయిడ్ ఒక గ్రూప్ని తీసుకుని వెళ్లి కొత్తగా వచ్చిన వాళ్ళని రెస్క్యూ చేస్తాడు. ఇందులో చిన్న పిల్లాడు ఈథన్ గట్టిగా ఇంజూర్ అయి సీజర్ కూడా వస్తుంది వాడికి. ఇక అక్కడి నుంచి బాయిడ్ వీళ్ళకి ఆ కొత్త హోంలో ఉన్న మిస్టరీస్ అండ్ హారర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టేస్తాడు. మాథ్యూస్ ఫ్యామిలీ ఏదో అలా వాళ్ళ ఫస్ట్ నైట్ని సర్వైవ్ అవుతారు. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే బాయిడ్ తన స్వత గతాన్ని చెప్తాడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ బాయిడ్, వాళ్ళ వైఫ్ యాబీ అండ్ వాళ్ళ సన్ ఎలిస్ కూడా ఒక రోడ్ ట్రిప్లో ఉన్నప్పుడు పడిపోయిన చెట్టు వల్ల రీరౌట్ అయి ఎస్కేప్ అవ్వలేని ఈ టౌన్కే వచ్చేశారు. ఆ టైంలో లోకల్స్ నందరినీ డానా అనే ఆమె అండ్ ఫాదర్ ఖత్రీ అనే ప్రీస్ట్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరూ ఆ క్రీచర్స్కి గట్టిగా భయపడుతూ బతుకుతున్న టైంలో బాయిడ్ అండ్ యాబీ వెంటనే ఛార్జ్ తీసుకొని లోకల్స్ అంతా జస్ట్ సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు, అసలు ఎలా ప్రశాంతంగా బతకాలనే దానిమీద గట్టిగా ఫోకస్ చేశారు. ఒక పక్క బాయిడ్ ఈ విచిత్రమైన కొత్త హోమ్ గురించి ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉంటే, ఇంకొక పక్క యాబీ మెంటల్ హెల్త్ మొత్తం డిటీరియోరేట్ అవ్వడం మొదలైంది. ఎలిస్ వచ్చి వాళ్ళ ఫాదర్ని గట్టిగా వార్న్ చేస్తాడు, అమ్మకి నువ్వు పక్కన ఉండాలి అని. కానీ బాయిడ్ మాత్రం వాడి సన్ మాట వినకుండా కమ్యూనిటీ కోసం వర్క్ చేయడంలోనే బిజీ అయిపోతాడు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు బాయిడ్ చుట్టూ ఉన్న అడవిలో ఎక్స్ప్లోర్ చేస్తుంటే నైట్ అయిపోతుంది. సో క్రీచర్స్ నుంచి తప్పించుకోవడానికి వాడు దగ్గరలో ఉన్న ఒక కేవ్లో షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడనే వాడు ఫస్ట్ టైం ఆ మిస్టీరియస్ టాలిస్మెన్స్ని అండ్ మాన్స్టర్స్ని రాకుండా ఆపే వాటి పవర్ని డిస్కవర్ చేస్తాడు. ఈ టాలిస్మెన్స్ వల్ల ఇప్పుడు టౌన్ జనాలకి నైట్ ఉన్నప్పుడు కొంచెం కంఫర్ట్ దొరికింది. మేము సేఫ్గా ఉంటాము అనే గట్టి నమ్మకం వచ్చింది. కానీ నెక్స్ట్ మార్నింగ్ బాయిడ్ తిరిగి టౌన్కి వచ్చేసరికి యాబీ మాత్రం కంప్లీట్గా ఒక నమ్మకానికి వెళ్ళిపోతుంది. తిను ఏదో ఒక పెద్ద నైట్మేర్లో బతుకుతుందని అండ్ తనని ప్లస్ అందర్నీ ఈ పిచ్చి నుంచి వేకప్ చేయడానికి టౌన్ లోకల్స్ని షూట్ చేయడానికి రెడీ అయిపోతుంది. వన్ ఫైన్ పాయింట్లో యాబీ వచ్చి గన్ని డైరెక్ట్గా ఎలిస్ మీద పాయింట్ చేస్తుంది. దానితో బాయిడ్కి వేరే ఆప్షన్ లేకుండా తన స్వత వైఫ్నే షూట్ చేసి చంపాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ తోటి వాడు గట్టిగా హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు అండ్ ఎలిస్ తోటి ఉన్న రిలేషన్షిప్ కంప్లీట్గా ఫ్రాక్చర్ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేస్తే బాయిడ్ వచ్చి మాథ్యూస్ ఫ్యామిలీకి చెప్తాడు, మీరు పక్కా చూజింగ్ సెరమనీలో పార్ట్ తీసుకోవాలి అని. ఇందులో వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి, బాయిడ్ లీడ్ చేసే టౌన్లో ఉంటారా, ఎక్కడైతే జనాలు నార్మల్ లైఫ్స్ బతుకుతూ ఎప్పుడో ఒకప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారో, లేదా దగ్గర్లో డానా లీడ్ చేసే కాలనీ హౌస్లో ఉంటారా, ఎక్కడైతే కమ్యూనిటీ అంతా ఉన్న కొంచెం టైంని ఎంజాయ్ చేస్తూ ఫుల్లీ ఫ్రీ స్పిరిటెడ్ లైఫ్ స్టైల్ని ఎంబ్రేస్ చేస్తారో. అయితే జిమ్, తబితా అండ్ ఈథన్ కలిసి టౌన్లో ఉండడానికి చూస్ చేసుకుంటారు. కానీ జూలీ మాత్రం కాలనీ హౌస్ని చూస్ చేసుకుంటుంది. అంతేకాదు, ఈ లాస్ట్ ఫ్యామిలీ వెకేషన్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అనే మ్యాటర్ తనకి తెలుసు అని చెప్పి దీన్ని ఇన్ని రోజులు సీక్రెట్గా ఉంచినందుకు వాళ్ళ మీద గట్టిగా ఫైర్ అవుతుంది. కాలనీ హౌస్లో జూలీ వచ్చి బాయిడ్ తోటి మాట్లాడని వాడి సన్ ఎలిస్ అండ్ ఎలిస్ గర్ల్ ఫ్రెండ్ ఫాతిమా తోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇంకా టౌన్లో వేరే చోట చూస్తే బాయిడ్కి చాలా లాయల్గా ఉండే డెప్యూటీ కెనీ క్లినిక్కి వచ్చేసరికి షాక్ అవుతాడు. నైట్ ఎవరో క్రీచర్స్ని లోపలికి రానివ్వడం వల్ల ఆ తాగేడు డ్రైవర్ టోబీ మాత్రమే కాకుండా మన కెనీ స్వత ఫాదర్ కూడా అక్కడే చచ్చిపోతాడు. కెనీ వచ్చి తన మదర్ అంటే డైనర్ మేనేజర్ టియన్చన్ దగ్గర అండ్ తన క్రష్ డాక్టర్ క్రిస్టీ దగ్గర కంఫర్ట్ వెతుకుతుంటాడు. యాక్చువల్లీ క్రిస్టీకి కూడా కెనీ అంటే ఫీలింగ్స్ ఉంటాయి, కానీ తిను ఈ రిలేషన్షిప్ని తొందరపడకుండా ఆపుతుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ టౌన్ నుంచి ఎస్కేప్ అవ్వి తన ఫియాన్సే మరియల్ని కలవచ్చు అనే గట్టి హోప్ తినింకా వదులుకోలేదు. వీళ్ళీ కొత్త లైఫ్స్కి స్లోగా సెటిల్ అవుతున్న టైంలో మాథ్యూస్ ఫ్యామిలీ వచ్చి ఫ్రాంక్ అనే ఒక రెసిడెంట్కి ఇచ్చే పబ్లిక్ పనిష్మెంట్ని చూస్తారు. ఫ్రాంక్ వాడి తాగుబోతు కేర్లెస్నెస్ వల్ల మాన్స్టర్స్ వచ్చి వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ని గట్టిగా లేపేస్తాయి.
సో వాడు చేసిన పాపానికి ఫ్రాంక్ని నైటే టాలిస్మన్ ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఒక బాక్స్లో లాక్ చేసేస్తారు. దానితో మాన్స్టర్స్ వచ్చి వాణ్ణి గట్టిగా ప్రే చేస్తాయన్నమాట. ఈ మధ్యలో జేడ్ గురించి మాట్లాడుకుంటే వాడొక వెల్దీ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇప్పుడు వచ్చి మన కెనీ అండ్ వాళ్ళ మదర్ టియన్చెన్ తోటిపాటు ఉంటాడు. స్టార్టింగ్లో జేడ్ చుట్టూ జరిగే ఈ సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ని అస్సలు నమ్మలేదు. కానీ దగ్గరలో ఉన్న రూట్ సెల్లర్లో ఒక పెద్ద స్క్రీమింగ్ మ్యాన్ పెద్ద బోల్డర్ కింద నులిగిపోతూ కనిపించాడు అని వాడు కన్ఫెస్ చేస్తాడు. కానీ కెనీ మాత్రం ఇవన్నీ నీకు వచ్చే హెల్యూసినేషన్స్ అని లైట్ తీసేసుకుంటాడు. కెనీ అండ్ వాళ్ళ అమ్మతోటి ఉంటున్న టైంలో జేడ్ గాడి ఆ స్నాబిష్ బిహేవియర్ వల్ల వాళ్ళకి గట్టిగా చిరాకొస్తుంది. కానీ స్లోగా వారి హస్బెండ్ని పోయిన బాధ నుంచి టియన్చెన్ని బయటికి తవ్వడానికి హెల్ప్ చేసి ఆమె మనసును విన్ చేసుకుంటాడు. ఈ మధ్యలో ఈథన్ వచ్చి కాలనీ హౌస్లో ఉండే ఒక స్ట్రేంజ్ రెసిడెంట్ విక్టర్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈ విక్టర్ గాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ఈ టౌన్లోనే స్టక్ అయి ఉన్నాడనమాట. వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇద్దరికీ ఆ బాయ్ ఇన్ వైట్ గురించి షేర్డ్ విజన్స్ వస్తుంటాయి. విక్టర్ వచ్చి ఈథన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు ఆ బాయ్ ఇన్ వైట్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూశాడంటే ఈ టౌన్లోకి ఒకే రోజు 2 డిఫరెంట్ అరైవల్స్ వచ్చిన లాస్ట్ టైం చూశాడు అని చెప్తాడు. తర్వాత విక్టర్ వచ్చి ఈథన్కి చుట్టూ ఉన్న అడవిలో ఒక ఫార్ అవే ట్రీని చూపిస్తాడు. దాని హాలో ట్రంక్లోంచి వెళ్తే జనాలు టౌన్లో ఉన్న ఇంకొక ర్యాండమ్ ప్లేస్లోకి డైరెక్ట్గా టెలిపోర్ట్ అయిపోతారన్నమాట. ఇక వేరే చోట చూస్తే సేరాకి కొన్ని వాయిసెస్ గట్టిగా వినపడుతూ హాంట్ చేస్తుంటాయి. ఆ వాయిసెస్ తనని కొన్ని సినిస్టర్ యాక్ట్స్ చేయమని కమాండ్ చేస్తుంటాయి. లైక్ సీక్రెట్గా టోబీని లేపడం అండ్ క్రీచర్స్ క్లినిక్లోకి వెళ్లేలా బోర్ ఓపెన్ చేయడం లాంటివి. ఎప్పుడైతే సేరా ఆ కమాండ్స్ ఫాలో అవ్వి ఈథన్ని చంపడానికి రెడీ అవుతుందో తన బ్రదర్ నేథన్ వచ్చి మధ్యలో ఆపుతాడు. ఆ గ్యాప్లో ఈథన్ ఏతో అలా ఎస్కేప్ అయిపోతాడు. కానీ బడ్లకేంటంటే సేరా యాక్సిడెంటల్గా తన స్వత బ్రదర్నే చంపేస్తుంది. తరువాత ఫాదర్ ఖత్రీ సీక్రెట్గా సేరాని క్యాప్చర్ చేసి తనకి వినపడుతున్న ఆ వాయిసెస్ గురించి గట్టిగా క్వశ్చన్ చేస్తాడు అండ్ తన స్వత థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ టౌన్లో ఉన్న రెసిడెంట్స్ అంతా బైబిల్లో ఒక కొత్త చాప్టర్ కోసం దేవుడు వేసిన ప్లాన్లో పార్ట్ అని చెప్తాడు. అప్పుడు సేరా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జేడ్ అండ్ మాథ్యూస్ ఫ్యామిలీ రావడం వల్ల టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరికి డెత్ వస్తుందని ఆ వాయిసెస్ తనల్ని వార్న్ చేశాయని చెప్తుంది. కానీ ఆ వాయిసెస్ చెప్పిన కమాండ్స్ని ఫాలో అయితే మాత్రం అందరూ సేవ్ అయ్యి ఫైనల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చని చెప్తుంది. తవిత మాథ్యూస్కి ఈ టౌన్లో ఉండే ఎలక్ట్రిసిటీ మీద గట్టిగా పిస్సి చక్చర్స్ మొదలయ్యింది. ఎందుకంటే దానికి ఏ ఒక డిసర్నబుల్ పవర్ సోర్స్ అసలు కనిపించడు. స్లోలీ ఆమె ఏం రియలైజ్ అవుతుందంటే అక్కడున్న ఎలక్ట్రికల్ వైర్స్ అన్నీ డైరెక్ట్గా కింద బొమ్మలోకి అంటే గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నట్టు గమనిస్తుంది. దానితో పవర్ సోర్స్ని ఎతుకుతూ తిను స్వత బేస్మెంట్లోనే గట్టిగా తవ్వడం మొదలెట్టేస్తుంది. ఈ ఎక్స్కవేషన్ జరుగుతున్న టైంలో తబితాకి ఒక మిస్టీరియస్ లైట్ హౌస్ ఉన్న స్ట్రేంజ్ విజన్ వస్తుంది. దానితోడు ఆమెని ఇంకా మెంటలెక్కించే విషయమేంటంటే డైనర్ స్టోరేజ్లో చచ్చిపోయిన వాళ్ల సామాన్లు ఉంటే అందులో తను జిమ్ కోసం ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక బ్రేస్లెట్ దొరికిందది. అసలది ఎప్పుడో పోయింది కూడా. ఇక మన జేడ్గాడు మాత్రం ఎలాగైనా ఈ టౌన్ నుంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యి ఒక రేడియోని క్రాఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అడవిలోకి వెళ్లి యాంటనాని పాతడానికి చూస్తుంటే జేడ్కి ఒక సివిల్ వార్ బ్యాటిల్ జరిగిన తర్వాత ఉండే ఘోరమైన బ్లడీ ఆఫ్టర్మ్యాథ్ హాల్యూసినేషన్స్ వస్తాయి అండ్ ఒక చెట్టు మీద కార్వింగ్ చేసి ఉన్న స్ట్రేంజ్ సింబల్ని చూస్తాడు. అప్పుడు టియాన్చెన్ వచ్చి స్టోరేజ్ రూంలో ఉన్న ఒక నోట్బుక్ని జేడ్కి చూపిస్తుంది. ఇందులో ఎగ్జాక్ట్గా అదే సింబల్ ఉన్న డ్రాయింగ్స్ ఉంటాయి అండ్ వాటి తోటిపాటు విక్టర్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు దిగిన ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. జిమ్ వచ్చి జేడ్ తోటి కలిసి ఈ రేడియో మిషన్లో జాయిన్ అవుతాడు. ఆ సిగ్నల్ని చెట్లపైన నుంచి బూస్టర్ చేయడం కోసం ఒక రేడియో టవర్ని క్రియేట్ చేయాలి అని స్కెచ్ వేస్తారు. కానీ దీనివల్ల టౌన్లో ఆల్రెడీ డ్విండ్లింగ్గా ఉన్న చాలా రిసోర్సెస్ అయిపోతుంటాయి. జిమ్ ఆ టవర్ తోడుతూ అండ్ తబితాకి బేస్మెంట్లో హోల్ తవ్వడానికి హెల్ప్ చేస్తున్న టైంలో వీళ్ళు ఇద్దరి రిలేషన్ ఉన్న సిచ్యువేషన్ మీద మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ల ఇన్ఫెంట్ సన్ థామస్ చచ్చిపోయిన తర్వాత వాళ్ల రిలేషన్ గట్టిగా ఫ్రాక్చర్ అయింది. కానీ ఇప్పుడు ఈ పనుల్లో స్లోలీ వాళ్ల మ్యారేజ్ని తిరిగి రీకన్సైల్ చేసుకోవడానికి స్టెప్ వేస్తారన్నమాట. కాలనీ హౌస్లో మన ఫాతిమా టౌన్లోకి ఎంటర్ అయ్యి ఎన్నో ఇయర్స్ అయ్యిందని గట్టిగా పార్టీ చేసుకుంటున్న టైంలో కెవిన్ అనే రెసిడెంట్ గట్టిగా బొక్కపెట్టేస్తాడు. వాడు జాస్మిన్ అనే ఒక ఫీమేల్ క్రీచర్ని చూసి పిచ్చోడైపోతాడు. ఆమె ఏమో వీడిని గట్టిగా ట్రిక్ చేసి తలుపు ఓపెన్ చేసేలా చేస్తుంది. లోపలికి వచ్చిన వెంటనే జాస్మిన్ వచ్చి కెవిన్ గాడ్ని లేపేస్తుంది అండ్ మిగతా క్రీచర్స్ అందర్నీ లోపలికి రానిస్తుంది. దానితో కాలనీ హౌస్లో ఉన్న జనాలని మాన్స్టర్స్ గట్టిగా స్లాటర్ చేయడం మొదలెట్టేస్తాయి. ఆ కేయాస్ మధ్యలో విక్టర్ వచ్చి జూలీని అడవిలోకి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. తన దగ్గరున్న కొన్ని డ్రాయింగ్స్ స్టాక్ని ఆమె చేతిలో పెట్టి ఒక ఫారవే ట్రీలోకి వెళ్లేలా చేస్తాడు. దానితో తిను డైరెక్ట్గా రూట్ సెల్లర్లోకి సేఫ్గా టెలిపోర్ట్ అయిపోతుంది.
ఇంకొక పక్క డానా ఒక గ్రూప్ని తీసుకుని వ్యాన్లో టౌన్లోకి దూకడానికి రెడీ అవుతుంది. బాయిడ్ అండ్ ఫాదర్ కత్రీ కలిసి కాలనీ హౌస్ జనాలని సేఫ్గా లోపలికి తెచ్చే గ్యాప్లో కత్రీకి ఒక క్రీచర్ గట్టిగా మార్ఫింగ్ ఇచ్చేసి మార్టలీ వూండ్ చేస్తుంది. వాడు చచ్చిపోయే ముందు అసలు ఈ టౌన్లో నేనున్న టైంకి ఏమైనా పర్పస్ ఉందా లేదా అని ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతూ ప్రాణాలు వదిలేస్తాడు. ఈ కాలనీ హౌస్ మ్యాసెకర్ తర్వాత ఎల్ఎస్ అండ్ ఫాతిమా గట్టిగా ఎంగేజ్ అయిపోతారు. అండ్ జూలీ తిరిగి టౌన్కి వచ్చేసి తన ఫ్యామిలీతోటి ఉండడం మొదలైంది. విక్టర్ జూలీకి ఇచ్చిన ఆ డ్రాయింగ్స్ చూస్తే ఏదో ప్రొఫెటిక్గా ఉన్నాయని ఈథన్ గాడు దానిమీద గట్టిగా అబ్సెషన్ పెంచేసుకుంటాడు. అసలు వాటి మీనింగ్ ఏంటో కనిపెడదామని. టౌన్లో ఉన్న జనాలకి భయం, డెస్పరేషన్ గట్టిగా పీక్ స్టేజ్కి వెళ్లిపోవడం వల్ల బాయిడ్ ఫైనల్గా నేను ఆన్సర్స్ ఎతుకుతూ ఆ డేంజరస్ అండ్ అన్చార్టెడ్ ఫారెస్ట్లోకి వెళ్లిపోతానని ఫిక్స్ అయిపోతాడు. బాయిడ్ వచ్చి కెన్నీని తన స్వత సన్లా ట్రీట్ చేస్తూ నేను లేనప్పుడు నువ్వే ఈ టౌన్ని లీడ్ చెయ్యాలి, జనాలని కాపాడాలి అని చెప్తాడు. అండ్ వాడి దగ్గర ఉన్న ఒక బిగ్ సీక్రెట్, తనకి ఎర్లీ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ ఉందని కన్ఫెస్ చేస్తాడు. ఫాతిమా వచ్చి ఎలిస్కి గట్టిగా ధైర్యం చెప్పి మీ ఫాదర్ వెళ్లే ముందు వెళ్లి కలువు అని చెప్తుంది. దానితో బాయిడ్ వాడి సన్ మీద ఉన్న ప్రైడ్ అండ్ లవ్ని బయటికి చెప్తాడు. ఫైనలీ మన కత్రీ ఉన్న ఫెయిత్ తోటి ఇన్స్పైర్ అయ్యి బాయిడ్ వచ్చి సేరాని కూడా తన జర్నీలోకి తీసుకెళ్లాలి అని ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే తనకి వినపడే ఆ వాయిసెస్ వల్లే ఏదో దారైనా కనిపిస్తుందేమో అని వాడి గట్టి నమ్మకమనమాట. బాయిడ్ అండ్ సేరా కలిసి అడవిలోకి వెళ్లే ఆ జర్నీలో వాళ్లకి గాజుల సీసాలు హ్యాంగింగ్ చేసి ఉన్న ఒక బాటిల్ ట్రీ కనిపిస్తుంది. బాయిడ్ వెళ్లి ఆ బాటిల్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో సేరాకి గట్టిగా సీజర్ వస్తుంది. ఆ నైట్కి వాళ్ల టెంట్లో సేరాని చూసుకుంటూ బాయిడ్ ఒక బాటిల్లోంచి వచ్చిన మెసేజ్ని చూస్తాడు. అందులో సింప్లీ 1864 అని రాసుంటుంది. అప్పుడే సేరాకి మళ్లీ ఆ వాయిసెస్ గట్టిగా వినపడ్డం మొదలవుతాయి. ఆ క్రీచర్స్ కంటే చాలా డేంజరస్ విషయాలు ఈ ఫారెస్ట్లో ఉన్నాయని అండ్ బాయిడ్ స్వత వైఫ్ యాబీ పిలిచే నిక్ నేమ్ తోటి తనల్ని పిలిచి ఆ వాయిసెస్ వార్న్ చేస్తాయి. వెంటనే ఏదో అన్సీన్ ఫోర్స్ వచ్చి వాళ్ల టెంట్ మీద గట్టిగా అటాక్ చేసి అడవి మొత్తం ఈతుకుంటూ లాక్కుని వెళ్ళిపోతుంది. దానితో అసలు మేం ఎక్కడున్నాం, ఇంటికి ఎలా వెళ్లాలి అనేది బాయిడ్ అండ్ సేరాకి ఏం తోచదన్నమాట. ఇక టౌన్లో చూస్తే జిమ్ గ్రూప్ మొత్తం కలిసి ఎత్తో అలా ఆ రేడియో టవర్ని గట్టిగా ఇరెక్ట్ చేస్తారు. అండ్ ఒక మ్యాసివ్ స్టార్మ్ వచ్చే గ్యాప్లో వాళ్లకి సిగ్నల్ కూడా దొరుకుతుంది. జిమ్ రేడియోలో ఎవరితోనో కాంటాక్ట్లోకి వెళ్తాడు. కాని షాక్ ఏంటంటే ఆ రేడియోలో ఉన్న వ్యక్తి జిమ్ని స్వత పేరుతో పిలిచి తబితాని ఆ హోల్ తవ్వడం ఆపమని చెప్పమని గట్టిగా వార్న్ చేస్తాడు. జిమ్ వెంటనే తబితాని వార్న్ చేయడానికి పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చినా బేస్మెంట్లో మాత్రం రబ్బుల్ తప్ప ఏం కనిపించడు. తన వైఫ్ని ఎలాగైనా కాపాడాలి అని వాడు కిందకు తవ్వుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఇల్లు మొత్తం వాడిమీదనే కొలాప్స్ అయిపోతుంది. ఇంకొక పక్క తబితాని తీసుకుని విక్టర్ ఆ క్రీచర్ ఇన్ఫెస్టెడ్ టనల్స్ గుండా స్లోలీ లీడ్ చేస్తూ ఉంటాడు. వాళ్లు ఎత్తు అలా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్న టైంలో తబితాకి మాత్రం ఘోరమైన గూలిష్ చిల్డ్రన్ ఉన్న పిచ్చి విజన్స్ గట్టిగా హాంట్ చేయడానికి మొదలెడతాయి. ఫైనలీ వాళ్లు టనెల్ ఎగ్జిట్కి వచ్చిన తర్వాత అడవిలోకి ఎంటర్ అవుతారు. కాని వెంటనే నైట్ అయిపోతుందని రియలైజ్ అయ్యి విక్టర్ గాడు తబితాని తీసుకుని దగ్గర్లో ఉన్న ఒక ట్రక్లోకి పరిగెడతాడు. అది వాడు చాలా రోజుల నుంచి స్వత పర్సనల్ హైడవేలా వాడుతున్నాడన్నమాట. ఇక టౌన్లో చూస్తే ప్యాసింజర్స్ తోటి నిండిపోయిన ఒక కొత్త బస్ వచ్చి ఆగుతుంది. అండ్ వాళ్లు కూడా ఎస్కేప్ అవ్వలేక ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. డోనా అండ్ కెన్నీ వెంటనే వెళ్లి ఆ కొత్త స్ట్రేంజర్స్ని గ్రీట్ చేసి నైట్ బయట ఉండకూడదని తొందరగా డైనర్లోకి తొస్తారు. కాని ఎవరైతే వాళ్ల వార్నింగ్స్ వినకుండా బిల్డప్ ఇచ్చారో మాన్స్టర్స్ వచ్చి వాళ్లందర్నీ గట్టిగా స్లాటర్ చేసి లేపేస్తాయి. భయపడుతున్న బస్ ప్యాసింజర్స్ని కేర్ చేస్తున్న టైంలో క్రిస్టీకి ఒక బిగ్ షాక్ తగులుతుంది. ఆ కొత్త ట్రాప్డ్ రెసిడెంట్స్లో ఒకరు ఇంకెవరో కాదు, తన స్వతా ఫియాన్సే మ్యారియలే. దాంతో వీళ్ళిద్దరూ గట్టిగా ఎమోషనల్గా రీయునైట్ అయిపోతారు. ఇక వేరే చోట చూస్తే వెల్ బాటంలో స్టక్ అయిన బాయిడ్ని మార్టిన్ అనే ఒక మిస్టీరియస్ అండ్ ఎల్డర్లీ స్ట్రేంజర్ వచ్చి రెస్క్యూ చేస్తారు. ఈ మార్టిన్ గాడు ఎన్నో ఇయర్స్ నుంచి ఒక డంజన్ వాల్కి చైన్స్ తోటి కట్టేసే ఉంటాడనమాట. కరెక్ట్గా అక్కడ ఒక మ్యూజిక్ బాక్స్ ప్లే అవ్వడం మొదలైన టైంలో మార్టిన్ వచ్చి బాయిడ్ని వార్న్ చేస్తాడు. ఆ క్రీచర్స్ కంటే చాలా డేంజరస్ మాన్స్టర్ ఒకటి మన దగ్గర ఉంది అని. వెంటనే మార్టిన్ గాడు బాయిడ్ చేయికెదిరిచ్చేసి వాడి వూండ్ అంటే గాయంలోకి కొన్ని పారాసైట్స్ని, పురుగుల్ని ఫోర్స్గా దూచేస్తాడు. అండ్ తర్వాత వాడు పడిపోని చచ్చిపోతాడు. బాయిడ్ లైట్ కోసం ఒక టార్చ్ని గ్రాబ్ చేయగానే సడన్గా వాడు తిరిగి ఫారెస్ట్లోకి టెలిపోర్ట్ అయిపోతాడు. అక్కడ ఒక స్ట్రే డాగ్ అంటే వేట కుక్కని ఫాలో అవుతూ సేఫ్టీగా వెళ్లి ఫైనల్గా తబితా అండ్ విక్టర్ ఉన్న ఆ ట్రక్లోకి దూరిపోతాడన్నమాట.
నెక్స్ట్ మార్నింగ్ కల్లా మన బాయ్డ్ ఫైనల్గా టౌన్కి తిరిగి వచ్చి తబితాని కలుస్తాడు అండ్ వాడికి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తాడు. నేను అభి విషయంలో చేసిన తప్పుల్ని నువ్వు చెయ్యొద్దు, ఫాతిమాకి ఏ సిచ్యువేషన్లో అయినా ఎమోషనల్గా తోడు ఉండు అని చెప్తాడు. దాంతో ఎలిస్ అండ్ ఫాతిమా వెంటనే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతారు. ఈ గ్యాప్లో మన జిమ్ గాన్ని ఆ పడిగిన ఇల్లు రబుల్ నుంచి బయటకు తీస్తారు అండ్ వాడు హ్యాపీగా తన ఫ్యామిలీతోటి రీయూనైట్ అవుతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే బాయ్డ్ అండ్ డానా కలిసి తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని చూస్తుంటారు. వాళ్ల క్రాప్స్ అంటే పంట మొత్తం తగలాడిపోయి డిస్ట్రాయ్ అయింది అని తెలుస్తుంది. దానివల్ల సప్లైస్ అన్ని డేంజరస్లీ లో అయిపోతాయి. ఈ బిగ్ ప్రాబ్లంకి తోడు కొత్తగా వచ్చిన బస్ ప్యాసింజర్స్ వల్ల ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది. ఇందులో మన క్రిస్టీ ఫియాన్సే మ్యారియల్, బస్ డ్రైవర్ బక్తా, ఆ ఎల్డర్లీ టిల్లీ, ఫుల్ సెల్ఫిష్ అండ్ ఎప్పుడూ తితితితిగా ఉండే ర్యాండెల్ అండ్ ప్రాఫిటిక్ డ్రీమ్స్ వచ్చే ఎల్గిన్ కూడా ఉంటారు. ఇప్పుడు విక్టర్ టౌన్కి తిరిగి వచ్చేసరికి జేడ్గాడు వాణ్ణి పట్టి లాగుతాడు. ఆ జర్నల్లో ఉన్న మిస్టీరియస్ సింబల్ ఏంటి అండ్ నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు దిగిన ఫోటో కథ ఏంటి అని గట్టిగా అడుగుతాడు. దానికి విక్టర్ ఒక కండిషన్ పెడతాడు. నువ్వు వైలిన్ మీద ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ప్లే చేస్తే నేను ఆన్సర్స్ చెప్తాను అని. ఎందుకంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అది ప్లే చేసి పడేదన్నమాట. జేడ్ అది ప్లే చేశాక విక్టర్ ఆన్సర్స్ చెప్తాడు. ఆ ఫోటోలో ఉన్న మొసలోడు ఇంకెవరో కాదు, వాడి పేరు క్రిస్టఫర్ అని. వాడు స్టార్టింగ్లో చాలా జోవియల్ అంటే జాలీగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఆ సింబల్ని చూసి దానిమీద గట్టిగా అబ్సెషన్ పెంచేసుకున్నాడో కంప్లీట్గా సినిస్టర్ అంటే దూరంగా పిచ్చిగా అయిపోయాడు అని చెప్తాడు. ఒకరోజు యంగ్ విక్టర్నే వాళ్ల అమ్మ ఆ క్రిస్టఫర్ నుంచి దాచాలని దాచేసింది అండ్ వాడు బయటికి వచ్చి చూసేసరికి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ చచ్చిపోయి ఉన్నారు అని గట్టిగా చెప్తాడు. ఈ మధ్యలో బాయ్డ్కేం తెలుస్తుందంటే ఆ ఫార్ అవే ట్రీ వచ్చి శారాని డైరెక్ట్గా చర్చ్ బేస్మెంట్లోకి టెలిపోర్ట్ చేసింది అని. తిని తిరిగి టౌన్కి వచ్చి తన తప్పుల్ని గుర్తు తెత్తుకుంటూ అందరికీ ఒక బిగ్ ట్రూత్ కన్ఫెస్ చేస్తుంది. క్లినిక్లోకి క్రీచర్స్ని పంపించింది తనే అని అండ్ దానివల్ల కెన్నీ ఫాదర్ చచ్చిపోయాడు అని చెప్తాడు. ఇది విన్న వెంటనే కెన్నీగాడు ఫుల్గా హార్ట్ బ్రోకెన్ అయిపోయి నా తండ్రి ప్రాణాలు తీసినందుకు శారాని నైటే ప్రొటెక్షన్ లేకుండా ఆ బాక్స్లో పెట్టి లాక్ చేసేయాలి అని గట్టిగా డిమాండ్ చేస్తాడు. కానీ బాయ్డ్ మాత్రం నో అని రిఫ్యూజల్స్ చేస్తాడు. ఎందుకంటే టౌన్ సీక్రెట్స్ బయటకు తీయడానికి శారా యూస్ఫుల్ అవుతుంది అని వాడి గట్టి నమ్మకం. దాంతో కెన్నీగాడు గట్టిగా బిట్రేట్గా ఫీల్ అయ్యి తన సర్గేట్ ఫాదర్ తోటి ఉన్న రిలేషన్ని కట్ చేసుకుని డెప్యూటీ పోస్ట్కి డైరెక్ట్గా రెసిగ్నేషన్ ఇచ్చేస్తాడనమాట. ఒక పక్క లీడర్గా ఉన్న రెస్పాన్సిబిలిటీస్తో బాయ్డ్ గట్టిగా స్ట్రగుల్ అవుతుంటే ఇంకొక పక్క వాడి స్కిన్ కింద ఉన్న ఆ పారాసైట్స్ వాడిని పిచ్చెక్కిస్తుంటాయి. దానికి తోడు ఎప్పుడు చూడు వాడి చెవిలో ఆ మ్యూజిక్ బాక్స్ ప్లే అవ్వడం అండ్ ఒక బ్యాలరీనా ఉన్న విజన్స్ వాడిని గట్టిగా హాంట్ చేస్తుంటాయి. ఇక వేరే చోట చూస్తే బస్ ప్యాసింజర్ టిల్లీకి గట్టిగా క్యాన్సర్ ఉన్న మ్యాటర్ తెలుస్తుంది. ఆమె దగ్గర ఉన్న మచ్ నీడెడ్ లిక్విడ్ మార్ఫిన్ సప్లైస్ అన్నీ సేఫ్గా ఉంటాయని క్లినిక్లో క్రిస్టీకి ఇచ్చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే రికవరింగ్ డ్రగ్ అడిక్ట్ అయిన మ్యారియల్ సీక్రెట్గా ఆ మార్ఫిన్ని దొంగతనానికి మొదలెట్టేస్తుంది. వన్ ఫైన్ పాయింట్లో క్రిస్టీ తన ఫియాన్సేని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది. దాంతో మ్యారియల్ ఒక గట్టి విషయం చెప్తాడు. తిను యాక్చువల్గా రీహాబ్కి వెళ్లే గ్యాప్లోనే బస్ వచ్చి టౌన్లో స్టక్ అయింది అని అండ్ క్రిస్టీ సడన్గా డిసపియర్ అయిపోయిన తర్వాత బాధ భరించలేక మళ్లీ పాత అడిక్షన్స్లోకి వెళ్లిపోయాను అని చెప్తాడు. ఇప్పుడు ఎలాగైనా లవర్స్ ఇద్దరు తిరిగి కలిశారు కదా, క్రిస్టీ వచ్చి మ్యారియల్కి ధైర్యం చెప్పి ఆ అడిక్షన్ నుంచి బయటకు తవ్వడానికి గట్టిగా హెల్ప్ చేస్తాడనమాట. ఇక ఇంకొక బస్ ప్యాసింజర్ ర్యాండెల్ గురించి మాట్లాడుకుంటే వాడు ఫుల్ యాంటగోనిస్టిక్గా బిహేవ్ చేస్తూ టౌన్ రూల్స్కి గట్టిగా రెసిస్టెన్స్ చూపిస్తుంటాడు. దానివల్ల వాడిని కాలనీ హౌస్ నుంచి బయటకు గెంతేస్తారు. సో వాడు వెళ్లి ఆ అబాండన్ బస్లోనే సింగిల్గా ఉంటాడు. అయితే ర్యాండెల్ దగ్గర ఒక డ్రోన్ ఉందని జిమ్కి తెలుస్తుంది. వెంటనే వెళ్లి ర్యాండెల్ హెల్ప్ అడుగుతాడు రేడియో యాంటెనాని చెట్లపై నుంచి ఎగిలేలా చేయడానికి. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళ మధ్య ఒక గట్టి బాండ్ క్రియేట్ అవుతుంది. ఇద్దరూ కలిసి ఒక థియరీ మీద మాట్లాడుకుంటారు. ఈ టౌన్లో ఉన్న జనాలందర్నీ ఎవరో ఒక అన్సీన్ ఫోర్స్ సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తోంది. ఇదంతా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్లో పార్ట్ అని ఫిక్స్ అవుతారు. జేడ్ అండ్ కవిత కలిసి వాళ్ళ కొత్త విజన్స్ అండ్ హలూసినేషన్స్ మీద గట్టిగా బాండ్ అయిపోతారు. జేడ్కి ఆ సింబల్ కనిపిస్తే తబితాకేమో ఆ గూలిష్ చిల్డ్రన్ కనిపిస్తుంటారు కదా. వన్ పాయింట్లో తబితా వచ్చి నేను ఆ సింబల్ని టనల్స్లో చూశాను అని రివీల్ చేయగానే జేడ్ గాడికి ఎక్కడ లేనంత చిరాకొస్తుంది. విక్టర్ ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు అని వాడి మీద ఫైర్ అవుతాడు. కానీ తబితా మాత్రం విక్టర్ తోటి చాలా జెంటిల్ అప్రోచ్ తోటి మాట్లాడుతుంది. దాంతో విక్టర్ వచ్చి వాళ్ల సిస్టర్ ఇలోయిస్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు గీసిన కొన్ని పిక్చర్స్ని తబితాకి చూపిస్తాడు. ఆ టౌన్ మ్యాసెకర్లో ఆమె కూడా చచ్చిపోయిందన్నమాట. ఆ పిక్చర్స్ చూసి జేడ్కి ఏం రియలైజ్ అవుతుందంటే అందులో ఒక పిక్చర్ సివిల్ వార్ గురించి ఉంది, ఎగ్జాక్ట్గా వాడికి వచ్చిన విజన్ లాగే. అండ్ తబితాకేమో అందులో ఉన్న లైట్ హౌస్ డ్రాయింగ్ చూసి దిమ్మ తిరిగిపోద్ది. దానికి విక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ల అమ్మ ఆ ఘోరమైన మ్యాసెకర్ జరిగిన నైట్ ఆ పిల్లల్ని సేవ్ చేయడం కోసం ఆ లైట్ హౌస్కే జర్నీ అయింది అని చెప్తాడు.
ఈ ఘోరమైన తుఫాను వల్ల క్రాప్స్ అన్నీ తగలాడిపోయి ఫుడ్ సప్లైస్ కంప్లీట్లీ డ్విండిల్ అయిపోతాయి. దాంతో టౌన్ రెసిడెంట్స్ మధ్య టెన్షన్స్ గట్టిగా పెరిగిపోతాయి. ఇలా ఉన్నప్పుడు డేల్ అనే యాంగ్రీ రెసిడెంట్ని కామ్ చేయడానికి ట్రై చేస్తూ మన ఎలిస్ యాక్సిడెంటల్గా స్టాబ్ అయిపోతాడు. వెంటనే వాడిని క్లినిక్ ఉరికిస్తారు. వాడి సన్ ప్రాణాలు కాపాడడానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా ఇంపార్టెంట్. కానీ బాయిడ్కి మాత్రం ఒక గట్టి టెన్షన్ మొదలైంది. తన బ్లడ్లో ఉన్న ఆ పారాసైటిక్ వర్మ్స్ ఎక్కడా ఎలిస్కి పాస్ అయిపోతాయో అని. దాంతో బాయిడ్ ఒక డేంజరస్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. డైరెక్ట్గా నైట్ బయటకు వెళ్లి ఆ స్మైలీగాడిని అట్రాక్ట్ చేసి వాడి బాడీలోకి ఈ పారాసైట్స్ వెళ్లేలా ఫోర్స్ చేస్తాడు. ఇది చూసి దిమ్మ తిరిగిపోద్దంతే. దీనివల్ల బాయిడ్ బ్లడ్ క్లెన్స్ అవ్వడం మాత్రమే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ క్రీచర్ కూడా గట్టిగా చచ్చిపోతుంది. బాయిడ్ వచ్చి తన బ్లడ్ని ఎలిస్కి ఇచ్చి వాడి లైఫ్ని సేవ్ చేస్తాడు. ఇక ఇంకొక పక్క టౌన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక క్రీచర్ చచ్చిపోవడం వల్ల క్రిస్టీ వచ్చి దానిమీద అటాప్సీ అంటే శవ పరీక్ష పర్ఫామ్ చేస్తుంది. ఆమెకేం తెలుస్తుందంటే ఆ మాన్స్టర్ బాడీలో అసలు బ్లడ్డే లేదని, కానీ ఆమె దాని దగ్గర ఉన్న బైల్ అంటే పిత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. దీన్ని వేరే క్రీచర్స్ మీద టెస్ట్ చేస్తే అవి కూడా చచ్చిపోతాయేమో అని చూడడానికి. ఒక పక్క ఫుడ్ దొరకక జనాలు స్ట్రగుల్ అవుతుంటే ఇంకొక పక్క టౌన్ రెసిడెంట్స్ అందరికీ ఘోరమైన డ్రీమ్స్ రావడం మొదలవుతున్నాయి. హైలైట్ ఏంటంటే ఆ డ్రీమ్స్ వల్ల రియల్ లైఫ్లో కూడా వాళ్ళకి గాయాలవుతుంటున్నాయి. దాంతో బాయిడ్ వచ్చి అందర్నీ గట్టిగా వార్న్ చేస్తాడు. ఎవరూ పడుకోవద్దు, ఎవేగ్గా ఉండండి, లేదా షిఫ్ట్స్ వేసి పడుకోండి అని. కెన్నీకి ఆ మ్యూజిక్ బాక్స్ గురించి ఒక ఘోరమైన డ్రీమ్ వస్తుంది. అందులో ఒక వాయిస్ వాణ్ణి గట్టిగా వార్న్ చేస్తుంది, ఈ మెలడీని ఆపకపోతే టౌన్లో ఉన్న 3 రెసిడెంట్స్ చచ్చిపోతారు అని. ఇక వేరే చోట చూస్తే ర్యాండల్ గాడు కంప్లీట్గా ఒక పిచ్చి నమ్మకానికి వెళ్ళిపోతాడు. తానేతో ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్లో సబ్జెక్ట్ అని, ఆ క్రీచర్స్ అటాక్స్ అన్నీ కంప్లీట్లీ ఫేక్ అని, అండ్ టౌన్లో ఉన్న కొంతమంది జనాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఫిక్స్ అవుతారు. ఈ థియరీని టెస్ట్ చేయడానికి ర్యాండల్ గాడు డైరెక్ట్గా డానాని క్యాప్చర్ చేసి నైఫ్ పాయింట్తో గట్టిగా బెదిరిస్తాడనమాట. జిమ్, బాయిడ్ కలిసి దానాని కాపాడ్డానికి స్పాట్కి వస్తారు. కానీ ర్యాండల్ గాడు గట్టిగా సైకోలో బిహేవ్ చేస్తాడు. వాళ్ళు నైట్ బయటే ఉండి ఆ క్రీచర్స్ని ఫేస్ చేసేలా చేయడానికి వాళ్ళ కార్ కీస్ని దూరంగా విసిరేస్తాడు. జిమ్ వెంటనే వన్ని హాట్ వైర్ చేయడానికి ట్రై చేస్తుంటే బాయిడేమో వాడి బుల్లెట్స్ మీద ఆ క్రీచర్ బైల్ని రాస్తాడు, మాన్స్టర్స్ మీద వాడదామని. కానీ బడ్లకేంటంటే అవి వట్టి మీద అసలు ఏ ఎఫెక్ట్ చూపించవు. బాయిడ్, జిమ్ అండ్ దానా కలిసి ఏతో అలా వ్యాన్లో సేఫ్టీగా ఎస్కేప్ అవుతారు. కానీ ర్యాండల్ మాత్రం సింగిల్గా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ వన్నొక పెద్ద సికడా స్వామ్ గట్టిగా ఓవర్రమ్ చేసేస్తుంది. కట్ చేస్తే బాయిడ్, జిమ్ అండ్ దానా కలిసి కాలనీ హౌస్కి చేరుకుంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మరియల్ అండ్ జూలీకి కూడా అదే సికడా స్వామ్ వల్ల అలాగే విజన్స్ వస్తాయి. దానితో వాళ్ళిద్దరూ డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోతారన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ చూస్తే ర్యాండల్ ఫారెస్ట్లో కనిపిస్తాడు. మాన్స్టర్స్ వన్ని ఏం చేయకుండా వదిలేసినా వాడు కూడా కోమాలోకి వెళ్ళిపోయుంటాడు. ఈ గ్యాప్లో ఫాతిమాకి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. టౌన్లో జరిగే ఘోరాలన్నీ చూసి భయపడి మనమసలు ఎప్పటివరకు బ్రతికుంటామో తెలీదు, సో వెంటనే పెళ్లి చేసుకుందామని ఎల్లిస్తోటి చెప్తుంది. ఆ ఘోరమైన హారర్ మధ్యలో జరిగిన ఆ చిన్న పెళ్లి సీన్ని చూసి బాయిడ్ ఇమోషనల్గా ఫుల్గా ఫీల్ అవుతాడు. ఇక మన జేడ్ గాడు మాత్రం ఆ మిస్టీరియస్ సింబల్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఎతుక్కుతూ సింగిల్గా టనెల్స్లోకి దూరిపోతాడు. అక్కడ వాడికి కూడా ఆ ఘూలిష్ చిల్డ్రన్ ఉన్న విజన్ వస్తుంది. ఇంకొక పక్క తబితా ఏం ఫిక్స్ అవుతుందంటే జూలీని సేఫ్గా కాపాడాలంటే తాను కూడా పక్కా అదే లైట్ హౌస్కే జర్నీ చేయాలి అని గట్టి నమ్మకం పెంచేసుకుంటుంది. విక్టర్ కూడా ఆమెకి హెల్ప్ చేయడానికి రెడీ అయ్యి ఒక కొత్త బాటిల్ ట్రీ దగ్గరికి తీసుకొస్తాడు. అది కూడా ఒక ఫారవే ట్రీలా పనిచేస్తుందన్నమాట. దానిలోకి దూరగానే తబితా డైరెక్ట్గా ఆ లైట్ హౌస్ ఎంట్రన్స్ దగ్గరికి టెలిపోర్ట్ అయిపోతుంది. సేరాకి ఒక వాయిస్ గట్టిగా వినపడుతుంది. అదేం చెప్తాదంటే బాయిడే అసలు అన్నోయింగ్లీ ఆ మ్యూజిక్ బాక్స్ మాన్స్టర్ని టౌన్ మీద వదిలేశాడు అని. ఇప్పుడది జూలీ, మరియల్ అండ్ ర్యాండల్ని చంపకుండా ఆపాలంటే బాయిడ్ మాత్రం ఎలాగైనా ఆ మ్యూజిక్ బాక్స్ని వెతికి దాని మెలోడీని గట్టిగా ఆపియాల్సిందే. దానితో బాయిడ్ తిరిగి ఆ డంజన్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ వాడికి మ్యూజిక్ బాక్సే కాకుండా జూలీ, మరియల్ అండ్ ర్యాండల్ ముగ్గురూ కలిసి ఎన్నో ఇయర్స్ బ్యాక్ మార్టిన్ గాన్ని చైన్స్ తోటి కట్టిన అదే వాల్కే వీళ్లు కూడా కట్టేసి కనిపిస్తారు. ఆ మాన్స్టర్ వచ్చి బాయిడ్ని గట్టిగా బెదిరించి ఆపడానికి యాబీ ఉన్న విజన్స్ని వాడుతుంది. కానీ మన షెరీఫ్ గాడు గట్టిగా రెసిస్ట్ చేసి డైరెక్ట్గా వెళ్లి ఆ మ్యూజిక్ బాక్స్ని కంప్లీట్గా ధ్వంసం చేసేస్తారు. వెంటనే జూలీ, మరియల్ అండ్ ర్యాండల్ అందరికీ తెలివి వచ్చి వేకప్ అవుతారు. అండ్ ఆ డంజన్ మొత్తం డిజపియర్ అయిపోతుంది.
ఫైనల్గా సీజన్ ఎండ్కి వచ్చేసరికి టౌన్ రెసిడెంట్స్ అంతా కలిసి ఆ మ్యూజిక్ బాక్స్ మాన్స్టర్ మీద వచ్చిన గట్టి విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వాళ్ళకసలు తెలియని విషయం ఏంటంటే ఫారెస్ట్లో వేరే చోట తబితా మాత్రం స్లోగా ఆ లైట్ హౌస్ పైనకి ఎక్కుతుంది. ఆమె టాప్కి రీచ్ అవ్వగానే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బాయ్ ఇన్ వైట్ వచ్చి ఆమెని డైరెక్ట్గా విండో నుంచి బయటకి తోసేస్తాడు. కట్ చేస్తే ఆమె సడన్గా ఒక హాస్పిటల్లో వేకప్ అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే అది టౌన్ బయట ఉన్న ప్రపంచమన్నమాట. అక్కడ ఉన్న డాక్టర్ వచ్చి ఆమెని 3 days బ్యాక్ ఎవరో హైకర్స్ అడవిలో ఎతుక్కుంటూ వచ్చి జాయిన్ చేశారు అని చెప్తాడు. ఇక ఫ్రామ్ సీజన్ 3 స్టార్టింగ్లో చూస్తే జిమ్ గాడు మిస్సింగ్ అయిన తబితా కోసం పిచ్చి పిచ్చిగా ఎతుకుతుంటాడు. కెన్నీగాడు కూడా తోడు వచ్చి ఇద్దరూ కలిసి ఆ లైట్ హౌస్ దారి ఎత్తుక్కుంటూ ఫారెస్ట్లోకి వెళ్తారు. ఆ జర్నీలో వాళ్ళు కొన్ని టోటెమ్స్ అంటే చేతితో చేసిన గుర్తులున్న పాత్ని ఫాలో అవుతూ ఎప్పుడూ చూడని ఒక కొత్త సెటిల్మెంట్ అంటే లాగ్ క్యాబిన్స్ ఉన్న ఏరియాని డిస్కవర్ చేస్తారు. నైట్ అయిపోవడం వల్ల వాళ్ళక్కడ షెల్టర్ తీసుకున్నట్లున్నప్పుడు జిమ్కి సడన్గా గట్టి రియాలిటీ స్ట్రైక్ అవుతుంది. ఈ మిషన్లో వాడు ఏదో ఒకటై చచ్చిపోతే వాడి పిల్లలిద్దరూ ఆర్ఫన్స్ అయిపోతారు అని రియలైజ్ అవుతాడు. దానితో వాడు గట్టిగా డిసిజన్ తీసుకుని తబితా బ్రతికి ఉంది అనే హోప్ని వదులుకొని తిరిగి టౌన్కి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోతాడనమాట. ఒక పక్క మ్యూజిక్ బాక్స్ మాన్స్టర్ని లేపేసినా సరే టౌన్లో ఉన్న ఫుడ్ ప్రాబ్లం మాత్రం అసలు తగ్గదేలే అంటుంది. మిగిలిన కొన్ని క్రాప్స్ని చూస్తే అవి కంప్లీట్గా రాటెన్ ఉన్నట్టు గమనిస్తారు. దీనికి తోడు నైట్ అయిపోతే చాలు క్రీచర్స్ వచ్చి టౌన్లో ఉన్న లైవ్ స్టాక్ అన్నీ బయటకి వదిలేస్తాయి. హైలైట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న ఒకే ఒక్క ఫుడ్ సోర్స్ అదే అన్నమాట. బాయిడ్ అండ్ వాడి టాలైస్ కలిసి ఆ యానిమల్స్ అన్నీ తిరిగి వాటి పెన్స్లోకి తోలడానికి గట్టిగా ట్రై చేస్తున్న టైంలో క్రీచర్స్ వచ్చి గట్టిగా అటాక్ చేస్తాయి. వాళ్ళు బాయిడ్ గాని లేపి చైన్స్ తోటి గట్టిగా కట్టేస్తారు అండ్ వాడి మనసుని వాడి ధైర్యాన్ని కంప్లీట్గా బ్రేక్ చేయడం కోసం వాడి కళ్ళ ముందన్నే టీఎన్చెన్ని ఘోరంగా టార్చర్ చేసి చంపేస్తాయి. ఇది చూసి బాయిడ్ పిచ్ అయిపోతాడంతే. నెక్స్ట్ మార్నింగ్ జిమ్ అండ్ కెన్నీ తిరిగి టౌన్కి వచ్చాక ఆ కొత్త సెటిల్మెంట్ క్యాబిన్ ఏరియాలో ఫ్రెష్ క్రాప్స్ గ్రో అవుతున్నాయనే మ్యాటర్ రివీల్ చేస్తారు. కానీ కెన్నీగాడు వాళ్ళ అమ్మ పోయిన ఘోరమైన న్యూస్ విని కంప్లీట్గా హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు. ఇంకొక వైపు జిమ్ వచ్చి జూలీని కామ్ చేయడానికి గట్టిగా స్ట్రగల్ అవుతాడు. ఎందుకంటే ఆమె ఇంకా ఆ మ్యూజిక్ బాక్స్ మాన్స్టర్ ఇచ్చిన ట్రామా నుంచి బయటికి రాలేదు. కరెక్ట్గా అదే టైంలో జిమ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో ఒక చిన్న పిల్లాడి వాయిస్ తానెప్పుడో చచ్చిపోయిన వాడి సన్ థామస్ అని క్లెయిమ్ చేస్తుంది. ఇక జూలీ మాత్రం ఎల్గిన్ దగ్గర కొంచెం కంఫర్ట్ వెతుకుతుంది. కాని మన ఎల్గిన్ గాని కథ ఇంకోలా ఉంది. వాడికొక ఘోరమైన కిమోనో ఉమెన్ ఉన్న హాంటింగ్ విజన్స్ వస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. ఇక అడవి అవతల చూస్తే తబితా మాత్రం అసలు ఏం జరిగిందో తెలియక ఫుల్గా షాక్లో ఉంటుంది. తాను ఎలాడైనా టౌన్ నుంచి బయటకి వచ్చి క్యామ్డన్ మెయిన్లో ఉన్న హాస్పిటల్లో పడింది అనే మ్యాటర్ ఆమెని పిచ్చెక్కిస్తుంది. తన కథ విని పిచ్చిది అనుకుని నమ్మే వ్యక్తి కోసం ఎతుక్కుంటూ తబితా ఫైనల్గా విక్టర్ స్వతా ఫాదర్ హెన్రీని పట్టిలాగుతుంది. ఆమె ఏతో అనా కన్విన్స్ చేసి ఈ టౌన్ నిజంగానే ఉంది అండ్ మీ సన్ విక్టర్ ఎన్నో డెకేడ్స్ నుంచి అక్కడే ట్రాప్ అయి ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు హెన్రీ ఒక బిగ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడు. వాడి వైఫ్ మిరాండాకి కూడా టౌన్లోకి వెళ్లడం ముందు ఆ లైట్ హౌస్ అండ్ టౌన్షిప్ ఉన్న విజన్స్ గట్టిగా వచ్చేవని చెప్తాడు. అండ్ వాళ్ళ పిల్లలు విక్టర్ అండ్ ఎలోయిస్ తోటి కలిసి స్ట్రాండెడ్ అయిపోయారు అని చెప్తాడు. మిరాండా గట్టి నమ్మకం ఏంటంటే ఆ లైట్ హౌస్ని కనిపెట్టి అక్కడ ఉన్న పిల్లల్ని సేవ్ చేయడమే తన డెస్టినీ అని ఫిక్స్ అయిందంట. ఇప్పుడిదంతా విన్న తర్వాత హెన్రీకి ఏమనిపిస్తుందంటే మిరాండా కంప్లీట్ చేయలేకపోయిన ఆ మిషన్ని ఇప్పుడు తబితా ఫుల్ఫిల్ చేయాలని తనని చూస్ చేసుకున్నారు అని గట్టిగా నమ్ముతాడనమాట. హెన్రీ తర్వాత ఒక కొత్త మ్యాటర్ రివీల్ చేస్తాడు. అండ్ యాక్చువల్గా మిరాండాకి ఈ బాటిల్ ట్రీస్ని ఆర్ట్ ఇన్స్టలేషన్స్లా క్రియేట్ చేసే హ్యాబిట్ ఉండని అండ్ ఆమెకి టౌన్ గురించి ఒరిజినల్ విజన్స్ వచ్చింది కూడా ఆ బాటిల్ ట్రీ దగ్గరే అని చెప్తాడు. దానితో హెన్రీ అండ్ తబితా కలిసి ఆన్సర్స్ ఎతుక్కుంటూ వెంటనే ఆ బాటిల్ ట్రీ దగ్గరికి పరిగెడతారు. కానీ కార్లో వెళ్తున్న టైంలో తబితాకి హెన్రీ కార్లో ఒక బ్రేస్లెట్ కనిపిస్తుంది. షాక్ ఏంటంటే అది ఎగ్జాక్ట్గా తను జిమ్ కోసం చేసిన బ్రేస్లెట్ లాగే ఉంటుంది. హెన్రీ ఏమో మిరాండా పోయే ముందు తన కోసం దీన్ని చేసింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ పిచ్చి కన్ఫ్యూజన్ తోటి తబితా కంప్లీట్గా ఇమోషనల్ స్పైరల్లోకి వెళ్ళిపోయి గట్టిగా ధ్యానం తప్పడం వల్ల వీళ్ళిద్దరూ గట్టిగా కార్ యాక్సిడెంట్ చేసుకుంటారు. వెంటనే స్పాట్కి ఈఎంటీస్ అంటే అంబులెన్స్ వాళ్ళు అండ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి వీళ్ళిద్దరినీ హాస్పిటల్కి తీసుకెళ్లడానికి చూస్తారు. కానీ కట్ చేస్తే దారిలో ఉన్న ఒక పడిపోయిన చెట్టు వల్ల ఆ అంబులెన్స్ డైవర్ట్ అయిపోతుంది. నైట్ అయిపోతున్న టైంకి తబితాకి గట్టి రియాలిటీ స్ట్రైక్ అవుతుంది. మేము ఎలాగైనా తిరిగి అదే ఘోరమైన టౌన్కే వచ్చేశాము అని. వెంటనే తోడున్న కొత్త కంపానియన్స్ని మాన్స్టర్స్ వస్తాయి గట్టిగా అలర్ట్గా ఉండండి అని వార్న్ చేస్తుంది. కానీ ఆ ఈఎంటీ మాత్రం ఆమె వార్నింగ్స్ని బిల్డప్ అనుకుని లైట్ తీసుకోవడం వల్ల క్రీచర్స్ వచ్చి వాళ్ళని ఘోరంగా స్లాటర్ చేసి లేపేస్తాయి. ఇది చూసి ఫుల్ షాక్ అయిన పోలీస్ ఆఫీసర్ డానీ అకోస్టా మాత్రం ఆ కార్నేజ్ నుంచి ఏతో అలా ఎస్కేప్ అయి పరిగెడుతుంది.
అకోస్టా పరుగెడుతుకుంటూ దగ్గర్లో ఉన్న కాలనీ హౌస్కి వచ్చి భయంతో క్రీచర్స్ మీద గట్టిగా గన్ ఫైర్ చేయడానికి మొదలెట్టేస్తుంది. కానీ బడ్లకేంటంటే ఆ గ్యాప్లో నికీ అనే రెసిడెంట్ యాక్సిడెంటల్గా ఆమె చేతిలో షూట్ అయి చచ్చిపోతుంది. ఈలోపు బాయిడ్ వచ్చి తబితా అండ్ హెన్రీని రెస్క్యూ చేస్తాడు. కానీ మాన్స్టర్స్ వాన్ని గట్టిగా కార్నర్ చేయడం వల్ల వేరే ఆప్షన్ లేకుండా మన ర్యాండల్ గాని అక్కడే కోల్డ్గా అబాండన్ చేయాల్సొస్తుంది. ఫైనల్గా తబితా తిరిగి తన ఫ్యామిలీని కలుసుకొని ఫుల్గా ఇమోషనల్లీ రీయూనైట్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం తను తిరిగి చూస్తాం అనే గట్టి హోప్ ఎప్పుడో వదులుకున్నారన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ కల్లా బాయిడ్ వెళ్లి చూసేసరికి గట్టి షాక్ తగులుతుంది. ర్యాండల్కి ఘోరమైన సివియర్ ఇంజూరీస్ అయినా సరే మాన్స్టర్స్ వన్ని చంపకుండా బ్రతికే వదిలేశాయని తెలుస్తుంది. తబితా తిరిగి వచ్చింది అనే మ్యాటర్ తెలియగానే టౌన్ జనాలకి ఎక్కడ్లేని కోపం వస్తుంది. నువ్వు బయటకి వెళ్లినా సరే మాకు ఏ హెల్ప్ తేలేకపోయావు అని ఆమె మీద గట్టిగా ఫైర్ అవుతారు. డేల్ అనే రెసిడెంట్ మాత్రం ఎలాగైనా తబితా దారిలోనే బయటికి వెళ్లిపోవాలి అని ఫిక్స్ అయ్యి బాయిడ్ ఎన్నో వార్నింగ్స్ ఇచ్చినా సరే వినకుండా గట్టిగా వెళ్లి ఆ బాటిల్ ఫారవే ట్రీలోకి దూరిపోతాడు. కానీ కట్ చేస్తే వాడు డైరెక్ట్గా ఒక ఎంటీ పూలున్న కాంక్రీట్ వాల్స్ మధ్యలోకి టెలిపోర్ట్ అవుతాడు. దానిలోన గట్టిగా సఫకేటెడ్ అయిపోయి అక్కడే దారుణంగా చచ్చిపోతాడు. దాని తర్వాత హెన్రీ అండ్ విక్టర్ ఎన్నో డెకేడ్స్ తర్వాత కలిసి ఫుల్గా ఇమోషనలీ రీయునైట్ అవుతారు. స్టార్టింగ్లో హెన్రీకి ఇప్పుడు పెద్దవాడైన తన సన్ చెప్పే పిచ్చి మాటలు చూసి కొంచెం భయం, నమ్మకం లేకుండా ఉంటుంది. లైక్ మన విక్టర్ గాడు ఎప్పుడో సింబల్ మీద అబ్సెషన్ తోటి పిచ్చవైన క్రిస్టఫర్ దగ్గర ఉండే ఒక వెంట్రిలాక్విస్ డాల్ని ఎతుక్కుంటూ ఒక కొత్త స్కెచ్ వేస్తాడు. హెన్రీ కొద్దిగా అప్రిహెన్సివ్గా ఉన్నా వాడి సన్కి తోడుగా టనెల్స్లోకి ఆ మిస్సింగ్ డాల్ని ఎతుక్కుంటూ జర్నీలో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఆ డాల్ దొరికితే మచ్ నీడెడ్ ఆన్సర్స్ దొరుకుతాయని విక్టర్ గట్టి నమ్మకం. కానీ టనెల్స్లోకి వచ్చాక విక్టర్కి ఒక బిగ్ ట్రూత్ గుర్తొస్తుంది. యాక్చువల్గా క్రిస్టఫర్ తోటి మాట్లాడింది ఆ డాల్ కాదు, డైరెక్ట్గా ఆ బాయ్ ఇన్ వైటే అని. ఆ బాయ్ ఇన్ వైట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఆ ఘూలిష్ చిల్డ్రన్ని ఎవరో కాదు, వాళ్ళు ఎక్కువ నమ్మిన వాళ్లే ఘోరంగా లేపేశారు అని. వాళ్ళు చచ్చిపోయే టైంలో వాళ్ళ దగ్గరున్న లాస్ట్ హోప్ నుంచి కొన్ని రూట్స్ పుట్టాయని, అదే ఎప్పటినుంచో జేడ్ని హాన్ చేస్తున్న సింబల్లా మారింది అని రివీల్ చేస్తాడు. అండ్ ఆ రూట్సే స్లోగా పెరిగి ఒరిజినల్ బాటిల్ ఫారవే ట్రీలా మారాలని చెప్తాడు.